అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ కలకలం సృష్టిస్తుంది. కొంతమందేమో ఆయన వ్యాఖ్యలు కులాలలో వ్యతిరేకతను సృష్టిస్తున్నాయి. కులాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమందేమో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల కోసం అరెస్ట్ చేశారు అంటున్నారు. అసలు ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ముఖ్య ఒకటమ్మా, ఉద్దేశ్యం ఏంటి? అంటే వ్యాఖ్యలు చేసింది హ్మ్. ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. హ్మ్. దాన్ని ఎవరు సమర్థించలేరు. అవును. దాన్ని వచ్చి మనం ఎవరు ఆయన చాలా బాగా మాట్లాడారని చెప్పడానికి లేదు. హ్మ్. ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా నోరు రాని మాటలు ఆయన మాట్లాడాడు. హ్మ్. అది ఇది మన పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి మదర్ మీద కానీ, హ్మ్. మన రేణు దేశాయ్ గారి మీద కానీ, వాళ్ళ అమ్మాయి మీద కానీ, హ్మ్. అలాగే మన భువనేశ్వరమ్మ గారి మీద కానీ, బ్రాహ్మణి గారి మీద కానీ చాలా హ్మ్. అంటే చెప్పుకోలేని విషయాలు హ్మ్. మాట్లాడాడు. అలాగే చిరంజీవి గారి మీద సో మెనీ అసభ్యకరంగా అంటే రాజకీయంగా మాట్లాడండి, హ్మ్. రాజకీయంగా మీరు ఎదుర్కోండి, హ్మ్. రాజకీయంగా సబ్జెక్ట్ మాట్లాడండి, హ్మ్. రాజకీయంగా వాళ్ళు ఏం మాట్లాడారో మీరు దాని మీద ఇమీడియట్లీ మీరు దాన్ని కౌంటర్ ఇవ్వడు తప్ప హ్మ్. ఫ్యామిలీస్ని తీసుకురాకూడదు. అయితే ఫ్యామిలీస్ని ఎప్పుడు తీసుకొచ్చారో అప్పుడు రాజకీయ పరిమితి మనం కోల్పోయాం. అంటే మనకు ఓపిక లేదు. ఆ ఓపిక పోసాని కృష్ణమురళి గారు కోల్పోయారు. కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానికి చాలా చాలా బాధపడ్డారు. ఎంతోమంది కన్నీరు పెట్టుకున్నారు. ఎంతోమంది బాధపడ్డారు. ఎందుకంటే రేణు దేశాయ్ గారు వచ్చి నా పిల్లల్ని నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అయన్ని ఎదుర్కొని రాజకీయంగా అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. హ్మ్. అలాగే చాలామంది ఫ్యామిలీస్ మాట్లాడడం బాధపడ్డారు. ఫ్యాన్స్ బాధపడ్డారు. అందరూ బాధపడ్డారు. ఆ రోజు కేసులు పెడితే ఎవరు కూడా కేసులు వైసీపీ గవర్నమెంట్లో తీసుకోలేదు. హ్మ్. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ అక్క చెల్లెలను మాట్లాడుతున్నప్పుడు, ఆ తల్లిని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ రోజు ఇది పార్టీ లైన్ ఇది కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు ఎఫ్డీసీ చైర్మన్గా ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేయండి, ఆ సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఇప్పించండి, సినిమా షూటింగ్ జరిగే విధంగా చూడండి అని మీకు ఇప్పించాం, డెవలప్ చేయమని కార్పొరేషన్ ఇచ్చాం తప్ప మీకు తిట్లు పురాణం మాట్లాడమని తిట్టమని మీకు పోస్ట్ ఇవ్వలేదు. కనుక దయచేసి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పమని, మీరు ఇంకొకసారి ఇలాంటివి జరిగితే మాత్రం గీత దాటితే మిమ్మల్ని యాక్షన్ తీసుకున్నాను ఆ రోజు కానీ మీరు ఖండించుంటే మీ ఉందాతనంగా యాక్సెప్ట్ చెప్పేవాళ్ళం. ఈ రోజు మీరు మళ్ళా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ని ఖండిస్తూ మేమే కాదు మా పార్టీ అంతా అండగా ఉంటుంది, మా సుధాకర్ రెడ్డి గారు పొన్నామ సుధాకర్ రెడ్డి గారి నుంచి మంది మార్బలం అందరూ పోసాని కృష్ణమురళి గారు వెళ్ళిపోయారు, నేను మాత్రం మీకు ఎట్టి బస్సులో ఈ నిరంకుశ పాలనకి నేను వ్యతిరేకంగా పోరాడుతున్నాను, మీకు సపోర్ట్గా ఉంటాము అని అన్నారు. ఆయన మళ్ళీ ఆయనే ఫోన్లో చెప్పారు. వాళ్ళ భార్య కూడా వెళ్ళలేదు వెనకాల, వాళ్ళ కొడుకు కూడా వెళ్ళలేదు వెనకాల, ఎందుకంటే ఆయన చేసిన తప్పు అని తెలుసు. అదే ఛానల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు అన్నది, మీరు తప్పు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన నన్ను తప్పు మాట్లాడారు కనుక నేను వాళ్ళందరూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను అని చెప్పారంట ఆమె కూడా పాపం ఏం తెలియదు, చాలా మంచి ఆమె అప్పుడు మాట్లాడారు అంటే దానికి నేను ఒకటి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీకోసం మాట్లాడేంత టైము ఆలోచన లేదు. గవర్నమెంట్ ఎలా రావాలి, అప్పుడు ఆ గవర్నమెంట్ తీసుకొచ్చి మనం ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలా, అది ఈ నరకాసుడు పాలన నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించారే తప్ప ఇంకొక ఆలోచన ఎప్పుడు పడలే. అలాంటప్పుడు మీరు ఈ విధంగా వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడేటప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది. గత పాలకులే కేసులు పెట్టినప్పుడు ఆమెకు అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉంటే ఈరోజు అయిపోయేది. మీరు ఆల్రెడీ ఫైల్ చేసిన కేసుల్ని ఇన్వెస్టిగేషన్ లేకుండా చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఎస్పీ ఇప్పుడు ఎవరు క్రైమ్ రిపోర్ట్ అడుగుతుంటారు కాబట్టి ఆ క్రైమ్ రిపోర్ట్ల ప్రకారం ఇన్వెస్టిగేషన్ భాగంగా మిమ్మల్ని అరెస్ట్ చేశారు. వారెంట్ కూడా వచ్చింది అంటారు, వారెంట్ కూడా మీరు పట్టించుకోలేదు అని అంటున్నారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు, ఇదంతా నేను టీవీలో చూడడమే. తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసినప్పుడు అమ్మ తోటలుగా భార్య ఉంది, నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టున్నారు, అరెస్ట్ వారెంట్ ఇచ్చి తీసుకుని వెళ్ళారు. ఇది జరిగిన సిచ్యువేషన్. మరి అక్కడ తప్పు అంటారా, చట్టం తన పని తాను చేసిపోయింది. ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేసినట్టు కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు, అందరూ బద్దులో ఉండాల్సిందే. కనుక మరి ఈ విధంగా ఆడపిల్లలు మనం తిట్టొచ్చా, ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడొచ్చా అంటే నేను అంటున్న ఒక పోసాని కృష్ణమురళి గారి లెసన్, రేపు టీడీపీ వాళ్ళు మాట్లాడినా కూడా మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలా. ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఎవరి నాయకులు మాట్లాడినా తప్పే. రాజకీయం మాట్లాడండి,
రాజకీయ పరిమితితో మాట్లాడండి తప్ప ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీస్ని మన అసభ్యకరంగా మాట్లాడడం అనేది మన రాజకీయానికి పనికిరాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంది. ప్రజల పక్షాన మీరు అరెస్ట్ చేసినా, వాళ్ళు అరెస్ట్ చేసినా ఈరోజు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు వెళ్ళిపోతుంది. అందుకే నేను స్పీకర్ గారికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ రిక్వెస్టెడ్ స్పెషల్ డిస్కషన్ ప్లీజ్. పార్టీ రాజకీయ ప్రేరేపిత కేసులు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ మీరు కొంచెం డిస్కస్ చేసి జీవో పాస్ చేయండి. ఆ డబ్బు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ మీద భారం కాకుండా ఆ డబ్బుని గవర్నమెంట్ పార్టీ ఆఫీసే పే చేయాలని చెప్పి మీరు ఒక జీవో పాస్ చేయించి డిస్కస్ చేస్తే ఇది ప్రజలకు భారం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కొన్ని వందల కోట్లు అవుతుంది, కొన్ని వేల కోట్లు అవుతుంది ఖర్చు. అలాగే ఇంకొక 5 సంవత్సరాలకు ఒకసారి కొన్ని వేల కోట్లు అవుతాయి. ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుంది. దానివల్ల మనం ఇంకో పని చేయలేకపోతున్నారు. దయచేసి ఇంకోటి అదొకటి విన్నపం, అదొక కూడా చేయమని ఒకసారి పరిశీలించమని అడుగుతున్నాను. అలాగే నేను ఒకటే చెప్తాను, పోసాని కృష్ణమురళి గారి లాగా మనకి 2 గన్మ్యాన్లు ఉన్నారు, మంది మార్బలం ఉంది. మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనకి గన్మ్యాన్లు వెళ్ళిపోతారు, పార్టీ వెళ్ళిపోతుంది, మన మంది మార్బలం వెళ్ళిపోయిన తర్వాత మన ఒంటరివాడు అయిన తర్వాత మన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అర్థం చేసుకోండి. గన్మ్యాన్ శాశ్వతం కాదు, మంది మార్బలం శాశ్వతం కాదు, మనం శాశ్వతం, మన భార్య మన శాశ్వతం, మన పిల్లలు మన శాశ్వతం. దయచేసి అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నాట్ ఓన్లీ ఈజ్ ఆల్ పార్టీస్, అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పార్టీసే కాదు, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా 10 మంది ఉన్నారు కదా అని కొట్టేస్తారు. అది కాదు. మీరు ఒక్కరుగా ఎదుర్కోగలరా, ఎదుర్కోండి. ఒంటరిగా మళ్ళీ మీరు ఎక్కడ దొరికినప్పుడు ఎదుర్కోగలరా, ఎదుర్కోండి. మళ్ళీ ఈ 10 మంది మీకు రారు, వస్తేప్పుడు లేట్ అవుతుంది. లేట్ అయితే మీ పరిస్థితి ఏంటి? అందుకే గన్మ్యాన్లు ఉన్నారు, మంది ఉంది, మార్బలం ఉంది, పార్టీలు ఉన్నారు అని మాత్రం ఇష్టం వచ్చినట్టు మరి ఎదుటి వాళ్ళని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది మాత్రం దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది. కనుక రాజకీయ నాయకులకి మనం చేయవలసిన పనులు ఏంటంటే, రేపు పోలవరం పూర్తి చేయండి, అమరావతి పూర్తి చేయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. వీటి మీద బుర్ర పెట్టే బదులు దయచేసి మీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మనకు 164 సీట్లు ఇచ్చారు ప్రజలు, మనల్ని ప్రజల కోసం ఇచ్చారు. ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల కోసం మనం పాటుపడదాం, అవినీతి పరులని దూరం పెడదాం, అవినీతి పరులని దూరం పెడదాం. ఇలాంటి రాజకీయ నాయకులకి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. యాజ్ పర్ లా, చట్టం ఎవరికి అతిథులు కాదు. సార్ ఇప్పుడు మనకి పోసాని అరెస్ట్ చేశారు కదా, తన పైన 11 కేసులు ఎన్నో పెట్టారని అన్నారు. ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అది చట్టం చెప్తుంది, మనం చెప్పలేం. ఎందుకంటే లాయర్ జడ్జి గారి ఇష్టం. ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు మనం మాట్లాడకూడదు. బెయిల్ వస్తుందా రాదా అని జడ్జి గారి ఇష్టం, కానీ మన ఇష్టం కాదు కదా. 11 కేసులు ఉన్నాయి. ఈ కేసు అయిన వెంటనే ఇంకో కేసు అరెస్ట్ చేస్తారు, ఇంకో కేసు అరెస్ట్ చేస్తారు, లేకపోతే గ్యాప్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే అది లాయర్ గారు ఏం చెప్తారో, లేకపోతే హైకోర్టు వారు ఏం చెప్తారో, అత్యున్నత న్యాయస్థానం లా ఏం చెప్తుందో దానికి బద్దులే ఉండాల్సింది మనం.